ప్రభా ఈ దినమంతటి కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీ రక్త ప్రోక్షణ మీ సన్నిధి మాతో ఉంచి మీరు నడిపించి మేము పొందమని మీ దయగల మీ కృపగల మీ ప్రేమగల హస్తాలు పెట్టుకుంటూ ప్రభా మీరు నడిపించుము. రావాల్సిన బంధువులు మిత్రులు ప్రియులు గ్రామస్తులు పెద్దలు ఆశ అమ్మాయి పెళ్లి కుమార్ తరపున బంధువులు పెళ్లి కుమార్ తరపున బంధువులు అందరి సమక్షంలో ప్రభా ఈ పెళ్లిని ముందుకు జరిగించడానికి చేయడానికి మాకు సహాయం చేయమని మీ దయగల హస్తాలు పెట్టుకుంటూ యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగలైన మా పరలోక తండ్రి, మా ప్రభువా, మా దేవా, మీకు వందనములు. ఈ దినము మాకు ఇచ్చినటువంటి ఈ శుభ దినము తండ్రి, మీకు వందనాలు. మేము ఆశపడ్డ రీతిగా, మేము ప్రార్థించిన రీతిగా మా మనవి ఆలోచించి ఈ దినాన్ని దేవా మీరు ఎంతగానో అనుకూలపరిచినారు. వాతావరణం కానీ, మా ప్రియులను కానీ, మీ దాసులను కానీ, మా బంధుమిత్రులు కానీ నడిపించినారు తండ్రి. వందనాలు. మేమందరం కలిసి మీ యొక్క నామమున ప్రభా మరి సంఘ సమక్షంలో ఇదిగో నాయన పెళ్లి కుమారుని మరి యొక్క స్టేజీ మీదకి తీసుకెళ్తున్నాం. సహాయం చేయండి. జరిగే ఈ యొక్క వివాహంలో ప్రభా కృప చూపించండి. పెళ్లి కుమార్తెను కూడా తీసుకురావాల్సింది, తను కూడా మీరు సిద్ధపరిచినారు తండ్రి. వందనాలు. ఇలాగ ఈ కార్యము మీరు జరిగించండి. ఈ కార్యానికి తండ్రి మీరు ఆధిపత్యం వహించమని, మీకు మహిమ తెచ్చుకోమని మా ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. ఆమేన్. యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మారిచితివి ఎంతో గొప్ప శుభదినము. మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. మేమందరము ఉత్సాహించి సంతోషించెదము. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. కొనియాడెదము మరువబడని మేలుల చేసినని. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై నిన్నే పోంది మొత్తరా నన్ను మనం అదే నీకు ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ప్రారంభించుదాము. నవ్వించుకోండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమగలనైనా దయగల తండ్రి, జీవంగల యేసు ప్రభువా, నీకు స్తోత్రము. నవీనంగా ఏర్పరచుకొని రక్షించి ఈ యొక్క సమయం కొరకు నాయన మీరు సిద్ధపరిచిన శుభదినము, సంతోషకరమైన దినమునాయన నీ కుమారుడు రోజు కనుక ప్రభావ మేము నిన్ను స్తుతిస్తున్నాం. ముఖ్యంగా నాయన ఈ దినము ఈ యొక్క పెళ్లి వేదిక దగ్గరికి ఈ పెళ్లి కుమారుని తీసుకొచ్చినాం తండ్రి. పెళ్లి కుమార్తె కూడా రావాలి. ఈ యొక్క పెళ్లి మొదటి నుండి చివరి వరకు కానలో నీ సన్నిధిలో ఏ విధంగా జరగబడదో ఆ విధంగా నీ మహిమ తెచ్చే బిడ్డలుగా నీ సహాయాన్ని దయచి ఈ యొక్క సమయంలో నీ బిడ్డలు వచ్చే అందరినీ కూడా నడిపించి వారి యొక్క బంధువులు, ఇరుగు పొరుగు, స్నేహితులు, గ్రామస్తులు, పెద్దలు, నీ యొక్క పరిస్థితులు, దైవ సేవకులు, ప్రశాంత్ కుమార్ అన్న
తిరిగి మీ దాసులో ఉన్న చేరునని వీళ్ళందరి యొక్క ప్రభా ఈ యొక్క సమయంలో మొదటి నుండి చివరి వరకు ఈ పెళ్లి విషయాల్లో మీరండి సహాయపడి జరిగిస్తున్నామని సమస్త ఘనతను మహిమను నీకే చెల్లిస్తూ వాక్య పరిచర్యలో ఉడంబడిక ప్రభా పెళ్లి చేసే విషయాల్లోనూ మిగతా పాటల్లో అన్నిట్లో సహాయపడండి. కనబడి అంధకార సంబంధమైన చీకటి నుండి తప్పించి మీ సన్నిధిని మీ యొక్క నడిపింపును ఇక్కడ నుండి మీరే సహాయం దయచేయమని సమస్త ఘనత మహిమను నీకే చెల్లిస్తూ యేసు ప్రభునామాన ప్రార్థించి వేడుస్తున్నాను తండ్రి, ఆమేన్. పాట పాడతాము. హలో హలో ప్రైజ్ ది లార్డ్. దయచేసి తెల్లం నవీన్ పెళ్లి కొరకు వచ్చిన బంధువులు, మిత్రులు, ప్రియులు మీరు ఎక్కడున్నా సరే త్వరగా మీ పనులు ముగించుకొని మీరు ఇక్కడికి పెళ్లి పత్రిక దగ్గరికి రావాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. కాబట్టి పెళ్లి కుమారుడు పెళ్లి స్టేజ్ దగ్గరికి వచ్చేసాడు. ఇప్పుడు పెళ్లి కుమార్తె కూడా రానే ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ త్వరగా మేము ఈ పనులు ముగించుకొని ఇక్కడికి వస్తే మనం త్వరగా ఆ పెళ్లి కార్యక్రమం ప్రారంభించేస్తాము. కాబట్టి బంధువులు, మిత్రులు, ప్రియులు, పెద్దలు, కాబట్టి గ్రామస్తులు, గ్రామ పెద్దలు మాకెవరు చెప్పలేదు అని ఎవరు అనుకోవద్దు. దయచేసి గ్రామస్తులు, గ్రామ పెద్దలు, పెళ్లి పెద్దలు, అమ్మాయి తరఫున అబ్బాయి తరఫున వచ్చిన పెద్దలు, గ్రామస్తులు అందరూ కూడా మీరు ఇక్కడికి వస్తే కాబట్టి ఈ పెళ్లిని ప్రారంభించేస్తున్నాము. కాబట్టి దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ప్రేమ్ కుమార్ రా ధర్మన్న రాయ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకే ఎంతో
453 పాత సంఖ్య 450 సరే నిర్మింపబడితే మనము దైవ గృహముగా నిర్మింపబడితే మనము దైవ గృహముగా తన కృప స్థిరపరచబడితే తన కృప స్థిరపరచబడితే
నియమింపబడితిమి మనము దైవ గృహముగా నియమింపబడితిమి మనము దైవ గృహముగా కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా కార్చెను యేసు రక్తము మనకై కూర్చెను సంగముగా కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే కృతజ్ఞతలు చెల్లించెదము మన ప్రభు యేసునకే నియమింపబడితిమి మనము దైవ గృహముగా నియమింపబడితిమి మనము దైవ గృహముగా కృప స్థిరపరచబడితిమి కృప స్థిరపరచబడితిమి పరిశుద్ధులుగా పరలోకమనిచే పరిశుద్ధుల
సౌండ్ పెట్టింది. పెళ్లి పాట హలో హలో ప్రైజ్ లార్డ్. ఒకసారి ఫోటో తీసుకో ఫోటో తీసుకొని దయచేసి పెళ్లికి వచ్చిన బంధువులు మిత్రులు మీరు అక్కడక్కడ ఎవరు తిరగవద్దు. త్వరగా మీరు రెడీ అయి కూర్చుంటే మనం ప్రారంభిస్తాము. దయచేసి రావాలి అందరూ. మడుక నుంచి నరుని తుంతో యెహోవా నరుని బోల తీసి తుంతో నాటోడిన్. మడుక నుంచి నరుని తుంతో యెహోవా నరుని బోల తీసి తుంతో నాటోడిన్. దీవిసి ప్రేమిస్తో యెహోవా ఇరువురిని జత కలిపి నడిపిస్తో. దీవిసి ప్రేమిస్తో యెహోవా ఇరువురిని జత కలిపి నడిపిస్తో. రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా. ఏటి మీదక్షరసం తుంతో యేసయ్యా తానా ఎందని నాటిపే ఏటి. ఏటి మీదక్షరసం తుంతో యేసయ్యా తానా ఎందని నాటిపెల్లిటి. ఆ కొదువాకు తెరుస్తోండు యేసయ్యా దేవా దేవుడే ఉంటో. కొదువాకు తెరుస్తోండు యేసయ్యా దేవుడే జగతుంతో ఇరువురిని. రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే రే లై రే రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే రే లై. వెళ్తాం పెట్టు పెట్టు వెళ్తాంలే. రే రే లయ్యో రే రే లా రే రే లా రే లా రే రే లయ్యో రే రే లా రే రే లా. దేవుణ్ణి జగతంతో ఇరువురిని దేవరితా సేమంతో బేస్కిటికి. దేవుణ్ణి జగతంతో ఇరువురిని దేవరితా సేమంతో బేస్కిటికి. రాముషారాను పిలుస్తోడు ఆ దేవా దేవుణ్ణి తోడు తోడు. Thank you.
నేను పొంది తిని పొంది తిని అనే పాట జీవిత యాత్రలో సాగి వచ్చి అందరూ పాడండి పాట. అందరూ రావాలి, బయట ఎక్కడున్నా సరే. చాలా మంది ఇంట్లోనే ఉన్నారు. నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ భూమియందు జీవిత యాత్రలో సాగి వచ్చితిని జీవిత యాత్రలో సాగి వచ్చితిని ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎమినేజరువై ఉన్నావో యేసు ప్రభువా ఎమినేజరువై ఉన్నావో యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమియందు గాలి తుఫానులలో నుండి వచ్చితిని గాలి తుఫానులలో నుండి వచ్చితిని అంధకార శక్తుల ప్రభావం నుండి అంధకార శక్తుల ప్రభావం నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గమపైతివి నీవే ఆశ్రయ దుర్గమపైతివి పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమియందు పొందితిని నేను ప్రభువారి నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భూమియందు కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరాదీసి ఓదార్చితివే నన్ను చేరాదీసి ఓదార్చితివే భయభీతి నిరాశల యందు నా ప్రభువా భయభీతి నిరాశల యందు నా ప్రభువా బహుధైర్యంబు నాకు సలిపితివి బహుధైర్యంబు నాకు సలిపితివి
సామీలన్న ప్రార్థన చేస్తారా? పెళ్లి కొడుకు పెద్ద మామయ్య సామీలన్న. ప్రేమగల పరలోక తండ్రి, పరిశుద్ధులైన జీవాని పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తూ ఆరాధిస్తున్నాం ప్రభా. మహిమగల దేవ, మహోన్నతుడా, గొప్ప దేవాన్ని వందనాలు చెల్లిస్తున్నాం. ఈ దినం ఇచ్చిన కృపను బట్టి కూడా సూచిస్తూ ఆరాధిస్తున్నాం. దేవాచిత్రం ప్రేమించిన కుమారుడు వివాహంలో కృపను అనుభవిస్తూ సహాయపడటం వందనాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు పాటల పాటకు నీ మంచితనం ఇచ్చి నీ గొప్పతనం ప్రభా నేను సూచించటకు కీర్తిస్తూ ఇచ్చిన నీ మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వివాహంలో ప్రభా తీసుకొచ్చి బదులు పెట్టి దేవా యొక్క ప్రవర్తన జ్ఞాపకం చేసుకుని ప్రభా దేవా నీ ఆత్మతోనూ నీ దాసును నిలబెట్టి ప్రభా నీ వాక్యం ద్వారా మాకు నేర్పించి ఈ వాక్యం ద్వారా ప్రభా దేవా జతపరచకు సహాయపడి దైవ దాన్ని కృపను అనుగ్రహించి ప్రతి పీడిని తొలగించి నీ సన్నిధి తోడించమని మా రక్షకుని యేసునామములో తండ్రి. బ్రదర్ శ్యామ్ వచ్చి ప్రార్థన చేస్తాడు. చేయండి రా. తర్వాత లాజరన్న పెళ్లి కొరకు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, దేవుడు గొప్ప దేవుడుగా నానా ఇంతవరకు మీరు నడిపించడానికి వందనాలు. గడిచిన కాలం అంతా మీ యొక్క భద్రపరిచి నాన్న మీ కుమారుడు క్రీస్తు వారి నామంలో మీ ప్రేమను మీ మంచితనాన్ని చూపించడానికి స్తోత్రాలు. నాన్న మమ్మల్ని ప్రేమించి ఆయన మీ త్యాగాన్ని బట్టి స్తోత్రాలు. అలాగనే నదిని బట్టి నాన్న మరి సాటిన సహాయాన్ని బట్టి వందనాలు. నాన్న మరి ఈ విధంగా మరి మీ యొక్క ఏర్పాట్లో తండ్రి మీరు జతపరుస్తున్నారని నమ్ముతున్నాం. అలాగే ఇక్కడ ఇంతవరకు మీరు పాటలు సహాయపడి వచ్చారు. నాన్న మరి నిలబడుతున్నటువంటి వారసుల్ని నాన్న మీ యొక్క ఆత్మీయ అభిషేకం చేత వాడుకోండి. నా ఏ విధంగా కుటుంబం కట్టబడాలో, ఏ విధంగా నాయన దేవుడు మీకు మహిమానంగా ఉండాలో, నాన్న మరి వాళ్ళు ఈ శరీరంలో ఉన్నప్పుడు నాన్న ఏ విధంగా నిన్ను మహిమపరుస్తూ కనపరుస్తూ కుటుంబంగా ఉండాలో వాళ్ళు మీరే సాధించాలని ప్రార్థిస్తాం. ఈ సమస్య చేరొచ్చిన సంఘము నాన్న మరి బంధుమిత్రులు నాని కుటుంబం ఈ విధంగా మీ కుటుంబం కలిసి మేము నాన్న యొక్క శుభ సందర్భంలో ఆనందిస్తుండగా సహాయపడతామని, అలాగే నాన్న మరి పెళ్లి నాన్న మరి ఘనమైనదిగా కాబట్టి దాన్ని ఘనమైనదిగానే మేము నాన్న ఆలోచించడానికి సహాయపడుతున్నాం ప్రార్థిస్తున్నాం. మీ దాసుని బట్టి వచ్చిన సంఘాన్ని బట్టి వందనాలు. ఈ విధంగా మీ యొక్క సహాయం కోరుకుంటూ యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. మన మధ్యలో యేసు ప్రభు వారు ఘనపరచబడాలి, యేసు ప్రభు వారు హెచ్చింపబడాలి. అదే ఇదంతా, దీనంతటి కారణం అదే. ప్రేమగల పరిశుద్ధ తండ్రి యేసయ్య నీకే స్తోత్రాలు ప్రభువా. వందనాలయ్యా, ఈ సమయంలోనూ నేను జ్ఞాపకం చేసుకుంటున్నాము ప్రభువా. ఇదిగో అయ్యా ఇక్కడ ప్రభువా ఈ జ్ఞాపంలోని అయ్యా మీరు వాళ్ళకి సహాయం కొడుతూ ఆయన బాగు చేసుకుంటున్నాము. ఈ విధంగా ప్రభువా నీ జట్టును పరిచిన కనుక చాటైన సహాయం అందించే కనుక ప్రభువా ఆ విధంగా నీవు ప్రభువా యోగం ఘనమైనది కనుక ప్రభువా నీ చెట్టు పక్కన మరి వాళ్ళు తల్లిదండ్రులు వచ్చిపోవడం తల్లి ఇక్కడ రావాల్సిన బంధువులు స్నేహితులు నీ సాహసం సంఘము ప్రభువా నీ దైవజనంతో నువ్వు మాట్లాడి నాయన ఈ యువకం చేయటం కోసం మీరు సిద్ధపరచండి నాయన. నీవే సహాయం చేయి. నీకే ఈ సోదర చెల్లించుకున్న ప్రభువా అయ్యా నీ మహిమ తెచ్చుకోవడానికి మీరు చేసిన నా మహిమ కొరకు చేయమన్నది కనుక ప్రభువా నీ మహిమ కొరకు చేయడానికి మాకు సహాయం చేయి. మమ్మల్ని చేయి మమ్మల్ని కానీ ప్రభువా ఇక్కడ ఈ గ్రామం కొరకు ప్రజల కొరకు ప్రభువా అందరి కొరకు
మరి ప్రార్థన చేసుకున్నాం. సహాయం చేయమని మీరు అనుగ్రహించిన నాయన ప్రభావి ఆటంకాల ఇబ్బందులు కలగకుండా ప్రభావి ఘనంగా ప్రభావి ఈ ప్రకారం ఏ పరిశ్రమ నీవే సహాయం చేసి నువ్వే నీకే శుద్ధి సోదరు చెల్లించుకుంటూ ప్రభావ నీకే మహిమ తీసుకోమని యేసయ్యాన్ని స్తుతించి ప్రార్థించండి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వ్యవసాయం రండి ప్రార్థించండి. పెళ్లి కుమారుడు నవీన్ వాళ్ళ బాబాయ్ గారు వ్యవసాయం ప్రారంభం చేస్తారు. ప్రేమ గల మా పరలోక తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీకు వందనాలు. మరొకసారి ఈ శుభ దినాన్ని మాకు ఇచ్చినందుకు మేము శుద్ధిస్తూ ఆరాధిస్తున్నాం. ఇదిగో వధువుగా అలాగే వరుడుగా తండ్రి, మరి పెళ్లి కుమారుడు కుమార్తెగా వీరిని సిద్ధపరిచి ప్రభా నాయన ఈ యొక్క మీ పరిశుద్ధుల సమక్షంలో మరి వివాహం చేయనట్లుగా మాతో మీరుండండి ప్రభా. మీ దూతలను ఉంచండి. ఈ కార్యము మీ మహిమార్థంగా జరిగించండి. పెళ్లి కుమార్తె తరపున కూడా తండ్రి వారి తల్లిదండ్రులు, గ్రామస్తులు, వారి యొక్క పెద్దలు రావాల్సింది నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయం వారిరువురు ఎలా ఉండాలో మరి మీ దాసులు కూడా తండ్రి నిలబెట్టి కావాల్సిన వాక్యం కూడా మీరు ఇవ్వండి ప్రభా. సహాయం చేయండి. బంధుమిత్రులుగా కూడా ఎవరైతే ఇంకా ఆయా ప్రాంతం నుంచి వస్తున్నారో వారికి మీ సహాయం చేయండి. ఎటువంటి ఆటంకము, ఎటువంటి ప్రభా వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అలాగే బంధుమిత్రులకు తండ్రి ఆ యొక్క విందు వంట కూడా సిద్ధం చేసుకుంటుండగా వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, తరలించండి. అలాగే ఇక్కడ చేరున్న వారు, మిమ్మల్ని ఎరగిన వారు కూడా ఎందరో ఉన్నారు. వారు కూడా మీ ప్రేమను ప్రభావం వెల్లడిపరచండి. వారికి కూడా తండ్రి మీ యొక్క పరలోక భాగ్యం అనుగ్రహించండి. మీ రక్షణ వారికి కూడా దయచేయండి. అలాగే విశ్వాస జీవితంలో, కుటుంబ జీవితంలో ఈ యొక్క నూతన వధువరులు కూడా ఎలాగో జీవించాలో వారు కూడా తండ్రి కావలసిన మీ మాటలు అనుగ్రహించి వారు కూడా తీర్మానంతో మరి ఆ యొక్క ప్రమాణాలతో, వాగ్దానాలతో నాయన మీలో వారు ముడిపడడానికి, మీలో వారు కట్టబడడానికి సహాయం చేయమని, దయ చూపించమని, ముందున్న సమయం అంతా కూడా మీ మహిమార్థంగా మాకు మేలుకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమేన్. తర్వాత వచ్చే బంధువులు వాళ్ళు హిందువులు కాబట్టి వాళ్ళ కోసం కుర్చీలు అయ్యాక రెడీగా ఉండండి వెనకాల. వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పడకుండా బంధువులు అంతా వెనక ఉంటే వాళ్ళు వచ్చిన వెంటనే వాళ్ళ కుర్చీలు కొన్ని ఉన్నాయి, అవి కూడా వెనక తీసుకెళ్ళండి. అట్లా వాళ్ళందరికీ వచ్చిన వెంటనే అట్లా కూర్చోబెట్టడానికి బంధువులు ట్రై చేయండి. రమేష్ పెళ్లి కుమార్ అనే రమేష్, అట్లాగే సోమరాజు అన్న మీరు కొంచెం వాళ్ళకి సహకరించండి వెనక వాళ్ళకి. సరే, ఇప్పుడు మనం ప్రార్థన చేసి కొంత సమయం మన మధ్యలో సుక్మా నుంచి దైవజనులు చాలా కష్టకరమైన పరిస్థితి అది, అక్కడ ఆయన సేవ చేస్తున్నాడు. ఆయన కూడా మన మధ్యలో వాక్యాన్ని పంచుకుంటాడు. తర్వాత కుంటలో సేవ చేస్తున్న ఉపాధ్య, అది కూడా చాలా కష్టకరమైన క్లిష్టమైన పరిస్థితి, అక్కడ వాళ్ళు సేవ చేస్తున్నారు. వారు కూడా మన మధ్యలో వాళ్ళు వాక్య పరిచయాన్ని పంచుకుంటారు. బ్రదర్ జోనథన్ రండి. బంధువులు వచ్చిన వెంటనే వాళ్ళకి చక్కగా కుర్చీలు అవి ఏర్పాటు చేయండి వాళ్ళ కోసం. దేవునికి స్తోత్రము. మీకందరికి వందనములు. వేదిక పైన ఉన్న దైవ సేవకులకు, వారి కుటుంబానికి, తిరిగి సమాజంగా కూడిన సంఘానికి నా యొక్క హృదయపూర్వక వందనములు. ఈ సమయంలో మనం ముఖ్యంగా ఈ యొక్క శుభదినము, సంతోషకరమైన దినము, మనమందరం చేరి ఆనందించే దినం. ఇది శుభకార్యం అంటుంటాం మనం కొన్నిసార్లు. ఇది చాలా చక్కటి దినము. దేవుడు వీరి కొరకు నవీన్, తిరిగి ఆశ సిస్టర్ని ప్రేమించి దేవుడు ఈ దినం వారి కొరకు సిద్ధపరిచినాడు కనుక దయచేసి వారి నిమిత్తం మనమందరం చేరుంటున్నాం. ఈ దినము ఏమయ్యా అక్కడ జరుగుతుందంటే మనం అంటాం పెళ్లి. మా నాన్న కూడా చిన్నప్పుడు 15 సంవత్సరాల్లో నేను ఇంట్లో పొద్దుటీలు బయలుదేరి సాయంత్రం వరకు ఉంటే కర్ర పట్టుకొని పెళ్లి చేస్తాను. ఏమన్నాడు?
నేను దొరకలేదు, ఎందుకంటే దొరికితే నా పెళ్లి చేస్తానని. ఎందుకు 15 సంవత్సరాలు ఇటు రాకముందు చదువుకునేటప్పుడు పిల్లలతో ఆడుకుంటే అట్నే పోయి రాత్రి 7 గంటలకు వస్తే ఏడ్చుకుంటూ వస్తా అంటే రా నీ పెళ్లి చేస్తాను. పెద్దలు కూడా కొన్నిసార్లు కోపంతో ఏం చేస్తామని పెళ్లి చేస్తాను. ఆ మాట తగిలి దేవుని ఏర్పాటును బట్టి మన మధ్యలో ఉన్న ప్రసంత్ కుమార్ అన్న, సారా అక్కగారు, వారి యొక్క ఆత్మీయ తండ్రి నా భార్యకు శాంతకుమారికి, వారి ద్వారా నేను నేర్చుకుంది. ఇప్పుడు ప్రార్థనలో, వాక్యంలో నాకంటే ఎక్కువ ప్రార్థన చేసుకుంటుంటుంది. వాస్తవంగా నేను చెప్పుకునేది కాదు, నా భార్య గురించి చెప్పేది మీకు తెలుసు కనుక. ఎందుకంటే ఆ విధంగా నా పెళ్లి చేస్తానని 15 సంవత్సరాలు చెప్పింది, కానీ 27 సంవత్సరాలకు నా పెళ్లి వీరి యొక్క ప్రార్థనలు బట్టి వీరే చూసి వీరే అంకులు చెప్పి వీరి దగ్గర నుంచి పెళ్లి చేసింది. ఈ దినం మేము ఇంచుమించు 2006 నుండి ఇప్పటి వరకు అదే పెళ్లి యొక్క సందడిలో ఆనందంతో సుఖములో దుఃఖములో ఒకరికి ఒకరము కలిసి జీవిస్తున్నాం. పెళ్ళి అంటే 100 ఏళ్ల పంట. ఏంటిది? 100 ఏళ్ల పంట. సచ్చిన బ్రతికిన పెళ్ళి అంటే సావయ్య, సచ్చిన బ్రతికిన చేయి పట్టుకోకట అంట. అర్థమవుతుంది కదా? చనిపోయిన బ్రతికిన చేయి పట్టుకొని జీవించినట్ట. కానీ ఈ బైబిల్లో కూడా మొట్టమొదటి అధ్యాయంలో పెళ్లి, శివరాధ్యాయంలో చూసినప్పుడు కూడా పెళ్లి. ఎందుకు ఇంత పెళ్లికి ఇంత విలువ ఉంటుందంటే అన్నిటికంటే ముఖ్యంగా, అన్నిటికంటే శ్రేష్టమైనది, అన్నిటికంటే విలువైనది ఏంటంటే పెళ్లి. ఒకవేళ అనుకోవచ్చు, అయ్యా మాకు ఇంకా పెళ్లి కూడా అయితే లేదు, మా మమ్మీని ఎవరు పట్టించుకుంటలేదు, అయ్యగారులకు అయిపోయింది కనుక అన్ని చెప్తాను అనుకోవచ్చు. మీరు కూడా ఒక సమయం ఉంటుంది కనుక మనం సిద్ధపడాలి దేవుని గురించి. మొట్టమొదట ఇక్కడ మనం పెళ్లి అయితే మొట్టమొదట దేవాది దేవుడు మనందరినీ ప్రేమించి భూమి మీదకి, లోకానికి ఆ యొక్క సూర్య చంద్రుని, సమస్త సృష్టిని, సమస్తాన్ని చేసిన తర్వాత కూడా దేవుని యొక్క ఉద్దేశం మీకు కలిగి ఉంటుంది. మనం చూస్తాం. దయచేసి ఈ యొక్క సమయంలో మనం పెళ్లి కార్యక్రమానికి ముందు మాకు ఇచ్చిన సమయం ఒక్కొక్కరికి 10-15 నిమిషాలు కనుక దయచేసి ఆ సమయాన్ని నేను వ్యర్థంగా చేసుకోకుండా ఈ యొక్క బైబిల్లో చూస్తే మొట్టమొదటి అధ్యాయంలో కూడా పెళ్లి అని ఉంటుంది, లాస్ట్ అధ్యాయంలో చూసినప్పుడు పెళ్లి. ఇప్పుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వేదిక పైన ఆశ సిస్టర్, నవీన్ బ్రదర్ ఇద్దరికి ఈ దినం ఏమైతుంది? పెళ్లి సందడి, సంతోషకరమైన దినం. ఈ దినాన్ని ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోవాలంటే వారు ఎవరితో జీవించాలంటే యేసు ప్రభుతో జీవించాలి. అయితే మనం చూస్తాం. దయచేసి పెళ్లి జరుగుట కూడా మంచిదే. మనం ఏమంటాం? మేము రాత్రి కూడా అన్న వాక్యం ఒకటి చెప్పి మంచిదయ్యా దేవుని స్తుతించుట చాలా మంచిది అన్నాడు. అయితే మంచిది ఏం మంచిది మనం చూస్తుంటాం. చూడండి దయచేసి మీకు దొరికితే క్లుప్తంగా కొద్ది మాటలు. ఆదికాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఇక్కడ మంచిది కాదంటే మనం మంచిది చూస్తాం. ఒక మాటని, మన దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటైన సహాయము వాని కొరకు చేయుదుననుకొనెను. అంటే మనిషి, ఒక వ్యక్తి ఒంటరిగా ఉండుట మంచిది కాదు. ఆయన కొరకు ఏం కావాలి? సాటైన సహాయకురాలు కావాలి. చూడండి, నవీన్ బ్రదర్ గత దినాలు ఇటు వెళ్ళినాడు, అటు వెళ్ళినాడు, అంతనే తిరిగి కానీ ఒంటరిగానే. రేపు పొద్దున ఆయన బైక్ పట్టుకొని ఒక్కడే పోతే ఏందయ్యా రాలేదు. ఆశ సిస్టర్ ఎంత ఆశ పెట్టినావు, నువ్వు ఎందుకు తీసుకురాలేవంటారు. ఏమంటారు? ఆశ సిస్టర్ని చూడాలని మేము ఆశపడ్డామయ్యా, నువ్వెందుకు తీసుకురాలే నవీన్ భయ్యా, నువ్వు ఇప్పుడు కూడా ఇంకా కొత్తగా ఉన్నావు, బాధ కావాలి మాదిరిగా పెళ్ళై ఏం చేయాలి? నువ్వు ఎంట పెట్టుకొని రావాలంటారు. నవీన్ బ్రదర్ ఇంకా చిన్న ఆశ సిస్టర్ని, ఆమె నీ మీద ఆశ పెట్టుకుంటది కనుక నువ్వు ఎల్లప్పుడూ ఆయన కొత్తగానే ప్రేమించాలి. ఏం చేయాలి? కొత్తగానే ప్రేమించాలి. ఇక్కడ మనం చూసేది ఏది మంచిదంటే, ఇక్కడ మనం చూసేది మళ్ళొకసారి అక్క చదవండి ఒకసారి. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేస్తానన్నాడు దేవుడు. చూడండి, పెళ్లి చేస్తానన్నాడు. మా నాన్న చిన్నప్పుడు 15 సంవత్సరాలు పెళ్లి చేస్తానన్నట్టు దేవుడు ఏర్పరచుకొని జతపరిచిన ఈ దినము జనవరి 28వ తారీఖు నీ పెళ్లి చేస్తానని ఇక్కడ కూర్చుని పెట్టిండు దేవుడు.
పరిశుద్ధుడైన అభిషేకించబడిన దేవుని దాసుల ద్వారా గవర్నమెంట్ చట్ట ప్రకారం అధికారాన్ని బట్టి పెళ్లి చేస్తారు, కొంచెంసేపటి సంతకాలు పెడతారు కనుక పెళ్లి కొరకు మీరు వేదిక పైన కూర్చున్నారు కనుక సాటి అయిన సహాయకురాలంటే, ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానంటే సహాయకురాలంటే ఆశ సిస్టర్ గారికి చెప్పేది ఏంటంటే సహాయం చేసే వారికి ఉండాలంట. ఆయనకి ఇంతవరకు వారి యొక్క అన్నయ్య సాయం చేసిండు, వారి యొక్క తల్లిదండ్రులు సాయం చేసిండు, ఇంతవరకు వాళ్ళతో కలిసిమెలిసి జీవించిన మంచిదే. కానీ ఆయన ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం కాకుంటే దేవుడు నిన్ను జతపరిచి ఇక్కడ కూర్చుండబెట్టిన కనుక ఆశ సిస్టర్ గారు ఆశతో ఆయనకి ఏం చేయాలి, సహాయం చేస్తున్నావాలి. ఎట్లా సహాయం చేయాలి? భర్తని భర్తగానే ప్రేమించాలి, అత్తని అత్తగానే ప్రేమించాలి, మామని మామగానే ప్రేమించాలి, వారి అన్నయ్యని బావగానే ప్రేమించాలి. బాగుండాలంటే మనం అందరినీ కూడా ప్రేమించేవాళ్ళు, అందరితో కలిసిపోవాలి. పాలు నీళ్ళు పోసినప్పుడు, నీళ్లు పాలు పోసినప్పుడు ఏమవుతుంది? హలో హలో ఏం చేశారు? కదిలిందా? వైర్ కనెక్షన్ ప్రాబ్లం, స్టార్ట్ అయిందేమో రెండు వైర్లు కలిసి ఉంటాయి. హలో సరే, ఈ సమయంలో మన మైకే నోరిగా ఏం చేయాలంటే ఆశ సిస్టర్ గారు, ఆశ నువ్వేం చేయాలంటే అన్ని విషయాలు సహాయకురాలు గుండి కలిసిపోవాలి. సహాయకురాలంటే మనం యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనంలో ఆ దినాల్లో యేసు ప్రభు దేవుడు ఈ లోకాన్ని విడిచి వెళ్ళేటప్పుడు సహాయకునిగా పరిశుద్ధాత్మను పంపించినాడు. పరిశుద్ధాత్మ శక్తి దేవుని నమ్ముకొని దేవుని బిడ్డలు ఉన్నప్పుడు వారిలో పరిశుద్ధాత్మ శక్తి అందరికీ సహాయం చేస్తుంటుంది, అందరినీ నడిపిస్తుంటుంది. కొన్నిసార్లు అంటుంటాం, అయ్యా మేము ఈ దినం వెళ్ళాలనుకుంటాం కానీ దేవుని నడిపింపు లేదు కనుక మీ దినం అక్కడికి వెళ్ళలేకపోయినాం. అంటే అందరినీ ప్రేమిస్తుంటుంది, అందరినీ చేర్చుకుంటుంది, అందరితో కూడా ఉండి సమకూర్చేది. ఇప్పుడు మనం ఈ యొక్క ఉదయకాల సమయంలో మొట్టమొదట యొక్క మాట ఏంటంటే ఆశ సిస్టర్ గారికి చెప్పేది, తన నవీన్కు కొద్ది సమయంలో భారీగా మనము ఇక్కడ ప్రదానం చేయబడి ఉంటుంది కనుక ఆమె ఏం చేయాలంటే అన్ని విషయాలు ఆయనను ప్రేమిస్తూ సహకారిగా ఉండాలి. సహకారిగాతో ఏదో ఒక సమయంలో అండిపెట్టి పో అంటే పోకట, రమ్మంటే రాకట కాదు. అన్ని విషయాల్లో, సుఖాల్లో, దుఃఖాల్లో, మాటల్లో, ప్రేమలో, అన్ని విషయాలకు కూడా ఏం చేయాలి? సహకారు అంటే సహాయకురాలుగా ఉండాలి. మొట్టమొదట ఎవరు? ఆశ. మీరేం చేయాలంటే నవీన్కు ఏం చేయాలంటే సహకారి ఉండాలి అన్ని విషయాల్లో. ఆయన కొన్ని పరిస్థితుల్లో ఇటాట పరిగెత్తేటప్పుడు వద్దకు, మనం మొట్టమొదటి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుడు అంటే ఏంటిదో మనము ఆయన కార్యాన్ని చూడాలి కనుక ఆయన కాళ్ళు బట్టి లాగాలి. కొన్నిసార్లు లాగు బట్టే వెళ్ళకూడదు. ప్రార్థన చేసుకున్నావా లేదని అడగాలి. అడుగుతావమ్మా? అడగాలి. నువ్వు తెలుసుకోవాలి, ఆయనకు కూడా చెప్పాలి. ఆ సాయం చాలా అవసరం. మొట్టమొదట సహాయకురాలు ఉండాలి. రెండోది నువ్వు ఏ విధంగా ఉండాలంటే కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో దయచేసి చూడండి. ఈ మాటలు మనము గమనించవలసింది కనుక అప్పుడు ఆమె అనగా ఆశ సిస్టర్ గారు ఏమైతుందంటే మంచి అక్క, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. ఏం చేయాలంటే విధేయురాలుగా ఉండాలి. విధేయురాలు అంటే నేను అత్త మాటినా, మా అమ్మ మాటినా, నీ మాట నింటా, నీతోనే ఉంటాను. కొన్నిసార్లు అందరి మాట వినాలి. ఏది మంచిదో దాని కొరకు నిలబడాలి, చెడుకు దూరంగా ఉండాలి. ఏమంటే ప్రతి విషయంలో కూడా విధేయురాలే ఉండాలి. అప్పుడు ఆయన ఏం చేయాలంటే నవీన్ భాయ్ మంచిగా ప్రేమించాలన్నట. అప్పుడు చాలా మంచిదానివి ఆశ గారు, నువ్వు వచ్చినావు కనుక నా మనసుకి ఆశ పెట్టినావు. ఏమనుకుంటున్నావు? ఎంత మంచిదానిగా నీలాంటి భార్య దొరుకుతే నాకు బంగారం అని చెప్పాలి. ఏం చెప్పాలి? బంగారం లేక భాగ్యం అని చెప్పుకోవాలి. ఆమెను బట్టి మనం ఏం చేయాలి? పరిస్థితిలో సంతోషిస్తూ రావాలి. అప్పుడు మనకేం చేస్తుందంటే భార్య విధేయురాలు ఉంటుంది. ఒకవేళ భర్తే ప్రేమించలేదంటే
భార్య విధేయురాలుగా ఉండదు. దేవుడు జతపరచడానికి ముందు ఆయన ఏం చేసిందంటే నారిని ఆదాము ఒంటరిగా ఉండుట దేవునికి ఇష్టం లేక ఆయన ఏం చేసిందంటే ఆయన ఎముకలో ఒక ఎముక అనగా ఎక్కడ ఎముక తీసిండు? పక్కటి ఎముక తీసిండు. ఒకవేళ కాలి కిందన పెడితే నవీన్ బాయ్ కాలి కిందన పెట్టి నడిచినాం, ఒక తల మీద పెడితే మన ఆశ సిస్టర్ నేను తలని కనుక నువ్వే కింద ఉండనవచ్చు. కానీ మధ్యలో పెట్టింది ఏంటంటే అన్ని విషయాల విధేయత చూపాలి. విధేయత చూపినప్పుడు మీరేం చేయాలంటే ప్రేమించాలి, ప్రేమిస్తూ రావాలి. మొట్టమొదట సహాయకురాలు ఉండాలి. రెండవది అన్ని విషయాల్లో ఆశ సిస్టర్ గారు విధేయత చూపాలి. ఏ పరిస్థితి అయినా పర్వాలేదు, ఏదేమైనా పర్వాలేదు, నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు అన్నట్లు ఆయనకు లోబడి ఉంటూ మంచిగా నువ్వు దేవుని కొరకు చిన్నపడుతూ లోబడి ఉండాలి. అప్పుడు ఇరువురు ఏమైపోతుంటారంటే దేవుని బిడ్డలుగా ఆ విధంగా చిన్నపడ్డప్పుడు మీ ఆశ ఎప్పుడు భంగము కాదు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం ప్రకారము మీ జీవితముల ద్వారా సంఘానికి యేసు ప్రభు ప్రేమించి తన ప్రాణం పెట్టి రక్తం కార్చి సమాధి చేయబడి తిరిగి లేచి సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. అదే విధంగా భార్య ఎవరికి? భర్తకు శిరస్సుగా ఉంటాడు. చూడండి ఈ గొడుగులు ఉన్నాయి. ఒకవేళ పెద్ద గొడుగు అయితే భర్త ఎవరు? నవీన్ ఒకవేళ గొడుగు పట్టిననుకో ఆశ సిస్టర్ ఏం చేయాలి? గొడుగు కిందికి రావాలి. ఇద్దరికి ఏం కావాలి? ఆ గొడుగు యొక్క నీడలో ఉండాలి కదా, నీడలో ఉండాలి. చెత్తాక నీచేరని అంటాం మనం ఇందులో. అయితే గొడుగు కింద ఉన్నప్పుడు ఇద్దరికి నీడు ఉంటుంది, గొడుగు పైన ఉన్నప్పుడు ఇద్దరికి నీడు ఉంటుంది. ఒక గొడుగు కింద పెట్టి మనం చెత్తిని పట్టుకోకుండా నిలబడి చూస్తే నీడ వస్తుందా? నీడ రాదు. అదే విధంగా మనం ఏం చేయాలంటే యేసు ప్రభుని పై స్థానంలో ఉంచాలి, ఉన్నత స్థానంలో ఉంచాలి, ఆయనను ప్రేమించే వారి ఉండాలి. మధ్యవర్తి మీరు భర్త భార్య ఇద్దరి మధ్యలో ఎవరు ఉండాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మీ మధ్యలో ఉండాలి. అప్పుడే మీ యొక్క కొరతల నుండి, మీ యొక్క సమస్యల నుండి, మీ యొక్క ప్రతి పరిస్థితుల నుండి కూడా దేవుడు ఏం చేస్తాడు? మీకు సహాయం చేస్తున్నాడు కనుక ఆ విధంగా ఉంటూ రావాలి. ఎఫెసీ 5:31 ఉంటుంది. ఒక వచనం చదవండి దయచేసి. హేతువు చేత పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఇక్కడ మనం చూస్తున్నాం కనుక మొట్టమొదట నువ్వు సహాయకురాలుగా ఉండాలి, రెండోది నువ్వు విధేయతగా ఉండాలి, మూడోది ఆయనని శిరస్సుగా ఉంచి నువ్వేం చేయాలి? శరీరంగా ఉన్నప్పుడు ఆయన అన్నిటిని కూడా వదిలిపెట్టి నీ కొరకు నిన్ను ప్రేమిస్తాడు, నిన్ను హత్తుకుంటాడు. నీ కొరకే తన జీవితాన్ని దేవునికి మొట్టమొదటి ఇచ్చి నిన్ను సమర్పించుకొని నీ కొరకు ఉంటాడు. ఏం చేసినా కానీ ఇద్దరి మధ్యలో వారి ప్రేమ బంధము ఏముంటది? ఎల్లప్పుడూ ఉంటుంటది. ఇది ఎవరి కొరకు అంటే సిస్టర్ ఆశ గారి కొరకు. చూడండి మళ్ళీ తిరిగి ఈ మన నవీన్ గారి కొరకు ఒక 2 మాటలు చూసుకుందాము దయచేసి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. 1 పేతురు పత్రిక చదవండి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. అటువలే పురుషులారా మీ భార్యలు మీతో పాలివారైనట్లు ఉన్నారని ఎరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని సన్మానించి అభ్యంతరం కలగకున్నట్లు జ్ఞానము చొప్పున దేవునికి స్తోత్రం. ఏం చేయాలంటే జ్ఞానంగా నడవాలండి. కొన్నిసార్లు బలహీనతరాలు కనుక అన్ని విషయాలు మనము కొన్నిసార్లు ఏదైనా ప్రమాదం ఏదైనా కష్టాలు ఎక్కువ ఉన్నప్పుడు అన్ని విషయాలు పంచుకుంటే ఆమెకుండే ఆగిపోతుంది. కొన్నిసార్లు ఏం చేయాలంటే దాచుకోవాలి. మనం కూడా కొన్నిసార్లు అన్ని విషయాల్లో దాచుకోవాలి. దాచుకునేటానికి మనం ఏం చేయాలంటే మొట్టమొదట ప్రార్థన చేయాలి. ఒక రాజు ఉంటున్నాడు, దాచుకోకుండా తన భార్యకు అన్ని చెప్పుకుంటే ఆమె శత్రువు అయిపోయింది, దుష్టురాలు అయిపోయింది. ఎవరు? ఏచిపోయారు. ఆ రాజే చేసిందంటే అన్ని చెప్పుకున్నాడు, చిన్నదాన్ని పెద్దదాన్ని. చూడండి ఆ భక్తుడు ఇటు చేసిండు, అంతమందిని చంపేసిండు అనేవారికి వాడేవాడయ్యా చంపేయటాన్ని. అంటే కొన్ని పరిస్థితులను బట్టి చెప్పుకుంటే ఆమె బలహీనరాలు కనుక ఆమె నిలబడ్డది రాజ్యంలో, ఈయన కూర్చుండే.
అది చెప్పాలి అన్ని విషయాలు కానీ కొన్ని విషయాలు మనం ఏం చేసుకోవాలి, జ్ఞానంతో నడవాలి. నీకు కూడా కొన్ని విషయాలు చెప్పుకుంటా ఏం చెప్తలేవంట, ఏం చెప్తావు ఇంకా నా దగ్గర ఏం లేదంట. ఉందా కానీ కొన్నిసార్లు అక్క ఉందా కానీ కొన్నిసార్లు ఏం లేదు, ఏం చెప్పాడయ్యా అంటారు ఆయన వచ్చినప్పుడు, కుంట నుండి అయ్యగారు వచ్చినప్పుడు ఏం చెప్పాడు మీ యొక్క మామయ్య నాడు అంటే ఏం చెప్తావు అంతే అంతే. అంటే కొన్నిసార్లు చెప్పేది ఉంటుంది, కొన్నిసార్లు చెప్పేది ఉంటుంది. కనుక మనం ఏం చేయాలి, అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉంటున్నప్పుడు మన కుటుంబాన్ని మనం ఏం చేసుకుంటామంటే కట్టుకుంటాం. కనుక మొట్టమొదట సహాయకురాలు ఉంటుంది, రెండవది విధేయురాలు ఉంటుంది, మూడవది తనను శిరస్సుగా ఉన్నప్పుడు ఆమె యొక్క శరీరంలో అవయవంగా ఉండి ఆయనను ప్రేమిస్తుంటది. ఈ యొక్క భర్త అయిన నవీన్ గారు కూడా ఏం చేయాలంటే అన్ని విషయాల్లో బలహీనరాలని గమనిస్తూ ఆమెను ప్రేమిస్తూ ఆమెకేది కావాలనో ఆమె పట్ల ఏం చేయాలంటే శ్రద్ధ కలిగి ఉండాలి. కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనం మనోళ్ళని ఎక్కువ ప్రేమిస్తుంటాం, భార్యను ప్రేమించకుంటే వెళ్ళిపోతాం. ఏమయ్యా పట్టించుకుంటలేడంటే ప్రేమ ఎవరి మీద తల్లిదండ్రుల మీద ఉండాలి. కానీ ఏం చేయాలి, ఇంటిని అన్నదమ్ముల్ని ఆస్తిని సమస్తాన్ని వదిలిపెట్టి ఒకటే శరీరం కనుక ఏకమైపోతున్నాం కనుక వారికి ఇచ్చే ప్రేమ వారికి ఇవ్వాలి, వీరికి ఇచ్చే ప్రేమ వీరికి ఇవ్వాలి. ఒకే విధంగా మనం ప్రేమించడానికి మనం యోగ్యులము కాము. తల్లి ప్రేమ తల్లికే, తండ్రి ప్రేమ తండ్రికే, భార్య ప్రేమ భార్యకే, అన్నయ్య ప్రేమ అన్నయ్యకే, అక్క ప్రేమ అక్కకే, ఎవరికి ఇచ్చేది వారికి ఇచ్చినప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈమె మంచిగా ఉంటుంది. ఎవరు ఆశ గారు మంచిగా ఉంటుంది. అప్పుడు ఆశ వర్గాలైన నవీన్ గారు కూడా బాగుండగలుగుతుంటాడు. బాగుండాలంటే ఆయన ఏం చేయాలి, మొట్టమొదటి మెట్టు ప్రసంగి. ఇంకొక 2 మాటలు చూసి ముగించుకుందాము. ప్రసంగి 4వ అధ్యాయము 9 నుండి 12 వచ్చిన వరకు చదువుకొని మనము ముగించుకుందాం. దయచేసి ఈ మాటలు చదవండి, టైం అయిపోతుంది కనుక. ప్రసంగి 4వ అధ్యాయము 9వ వచనం నుండి 12వ వచనం వరకు ప్రసంగి గ్రంథం. ఇద్దరి కష్టము చేత మంచి ఫలము కలుగును, ఒంటిగా ఉండుట కంటే ఇద్దరి కూడుట మేలు. అక్కడ పడిపోయినను లేవనెత్తును, ఒంటిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమే కలుగును. ఇంకా చదవండి. వాని లేవనెత్తువాడు లేకపోవును, ఇద్దరు కలిసి పండుకొనిన ఎడల వారికి వెంట కలుగును. ఎలా పుట్టును, మూడు పేటల తాడు త్వరగా దిగ. చూడండి దయచేసి తినండి. మనం ఏం చేస్తాం, ఆడవాళ్ళు జడలు అనుకునేటప్పుడు 2 పేటలతో చేస్తాం, 3 జడకు కూడా ఏమనుకుంటాను, నా జడ చూడు ఎంత మంచిగా ఉన్నదంటే ఏం కావాలి, 3 అల్లితేనే జడ, 2 అల్లితే జడకు కూడా సోకు ఉండదు. మనం మీరిద్దరు కూర్చుంటే ఆడ సోకు రాదు. ఎవరిని కూర్చుండబెట్టాలి, మీతో పరిశుద్ధాత్మ దేవుని కూర్చుండబెట్టాలి. నవీన్ బ్రదర్, ఆశా సిస్టర్ గారు, మీ మధ్యలో ఆయన కూర్చుంటేనే సోకు. అదే ఆయన సొమ్మే మనము నువ్వెట్ట కూడా ప్రేమించాలంటే నీ శారీరకంగా ప్రేమించాలి. శరీరంలో శరీరం. చూడండి, మేము టిక్కు టక్కు వేసుకొని కళ్ళజోడి పెట్టుకొని ఎప్పటికీ మొఖాలే కడుగుతుంటాం. ఆ విధంగానే నువ్వు కూడా నీ భార్యని అన్ని విషయాలకు కూడా ఏం చేయాలి, చూసుకోవాలి. మనం ఎట్ట టక్కేస్తానో వాళ్ళు కూడా కొన్నిసార్లు టిక్కు టక్కుగా ఏమున్నదా లేదా అని అన్ని విషయాలకు కూడా ఇంట్లో చూసుకోవాలి, బయట చూసుకోవాలి, లోపల చూసుకోవాలి, ఎక్కడ చూడాలి, అన్ని విషయాలకు కూడా చూసుకోవాలి. అప్పుడే ప్రేమ బంధం ఎట్టుంటుందంటే 3 పేటల తాడు లాగు పట్టుకొని లారిని తెగుతుంది అని చూడంటారు కొన్నిసార్లు. చూడయ్యా చూడు, ఆ లోడ్ అంత లోడ్ ఉన్నది కానీ చూడయ్యా పత్తి ఎంత లాగు, ఇది తాడుకు మామూలు కాదయ్యా, 3 రస్సీయే అంటాం. 3 కలిపి కట్టినామయ్యా, ఎంత పట్టు అంటే ఆ స్తంభం కంటే గొప్పదంటాం. ఆ విధంగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునితో కలిసి మీ కుటుంబం ఈ దినము ఈరోజు పెళ్లి జతపరచబడుతున్నది కనుక
దేవుని యొక్క దయందును మనుషుల దయందును మీ కుటుంబం వర్ధిల్లాలి. మీరు దేవుని కొరకు సిద్ధపడాలి. మీరిద్దరి మధ్యలో దేవునికి ప్రతి విషయంలో కూడా ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేసి ముందుకు నడిచినప్పుడు మీ కుటుంబం దీవింపబడుతుంది, మీ కుటుంబం కట్టబడుతుంది, మీ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలు కూడా కట్టబడుతుంటాయి. ఆ విధంగా మిమ్ములను మీ కుటుంబాలని దేవుడు దీవించి ఆశీర్వాదించును గాక. ఆమెన్.